They are angels to Surendra Reddy. Reddy garu. They are angels to Reddy garu vibe set అయింది రెడ్డి. దరిద్రం అంతా చెప్పి మళ్ళీ మంచి యాక్చువల్లీ నేనైతే తాగలేదు, తాగపోయినా కానీ వీళ్ళతో ఉంటే ఏమని అటు సైడ్ స్ట్రైట్ గా వెళ్ళిపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్ అటు సైడ్, అట్ లాస్ట్ కి వెళ్తే రామేశ్వరం వస్తుంది అరౌండ్. సో ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంది రాక్ బీచ్లో. హ్యూమిడిటీ అయితే హెవీగా ఉంది. చూడ్డానికి ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ ఏం చేస్తామంటే సింపుల్ ఒక దగ్గర కూర్చుంటాం. ఫస్ట్ ఆ ఎయిర్ని బ్రీత్ చేస్తాం, కొంచెం గాలి అది ఇది ఎంతో కొంత వస్తుంది. చూడడానికి బాగుంది, ఎందుకంటే మార్నింగ్ టైమ్స్లో ఇక్కడ ఎవ్వరు లేరు. మేము అప్పుడు వచ్చి చూసినప్పుడు మొత్తం ఖాళీగా ఉండే. ఈ టైంకే చాలా క్రౌడ్ జాగింగ్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఇట్లా తిరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూల్ ఉంది కదా, ఇదే కొంచెం. ఇప్పుడు నేనున్న ప్లేస్ రాక్ బీచ్. ఇక్కడ ఒకటే దగ్గర చూడటానికి చాలా ప్లేసెస్ ఉంటాయి, లైక్ క్యాఫేస్, ఫ్రెంచ్ వార్ మెమోరియల్, మహాత్మా గాంధీ స్టాచ్యూ, లైట్ హౌస్ ఎక్సెట్రా, ఇంకా చాలా ఉంటాయి. నా ఆడియో వినిపిస్తుందో లేదో తెలియదు, చాలా విండ్ వస్తుంది ఎందుకంటే సీకి పక్కకే ఉన్నాం కదా. జాయ్ పండుగ. సో ఈ సీని ఏమంటారు అంటే బే ఆఫ్ బెంగాల్. ఇటు నుంచి మొత్తం అటు సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్ అటు సైడు. ఇటు నుంచి కిందికి వెళ్ళిపోతే అటు నుంచి అటు లాస్ట్కి వెళ్తే రామేశ్వరం వస్తుంది. అరౌండ్ ఒక 200-300 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ అలాగే ఓ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ బీచ్ గోవా లెక్క 24 hours ఓపెన్ ఉండదు. నైట్ తొందరగానే క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఎంట్రీ ఉండదు దీంట్లో. మార్నింగ్ 6:30 తర్వాతనే ఎంట్రీ ఈ బీచ్లోకి, పాండిచ్చేరిలో. సో ఇది ఒక ఫేమస్ క్యాఫే నియర్ రాక్ బీచ్. సో ఇక్కడ వెనకాల ఏదైతుందో ఇదేంటంటే ఫ్రెంచ్ వార్ మెమోరియల్ అన్నమాట. World War I ఎవరెవరు ఫ్రెంచ్ వాళ్ళ సోల్జర్స్ అయితే చనిపోయారో వాళ్ళ కోసం కట్టారు ఇది. అలాగే ఇక్కడ మన తెలుగు ఫ్రెండ్స్ని ఇంకొందరిని కలిసా, వీళ్ళందరి నలుగురిని. సో వాళ్ళని కలిసా, వాళ్ళు ఈ రోజే వచ్చారంట. వాళ్ళ ప్లాన్స్ తెలుసుకుంటున్నాం, మా ప్లాన్స్ తెలుసుకుంటున్నాం, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. వాళ్ళది బాగుంటే మాది, కొలాబరేటింగ్ విత్ ఈచ్ అదర్. చెప్పారు, కొత్త చెప్పారు. యాక్చువల్లీ ఇక్కడ ఏదో జూ లాంటిది ఏదో ఉందంట, సంథింగ్ సమ్. అలాగే నైట్ 3 o'clock వరకు పబ్ ఉంటుందంట, బీచ్ సైడ్ పబ్. సో అవన్నీ చెప్పారు వాళ్ళు. యాజ్ యూ కెన్ సీ ఇది మహాత్మా గాంధీ స్టాచ్యూ, విచ్ ఈస్ 3rd biggest స్టాచ్యూ. అండ్ ఇది ఇయర్ 1965లో కట్టారు. సో ఇప్పుడు సీన్ ఏంటంటే అక్కడ కొత్తగా వాళ్ళు కల్చర్ అని చెప్పారు కదా నలుగురు. సో వాళ్ళు రీసెంట్ గా ఏదైనా పబ్స్ అయినా లైక్ బార్ అండ్ రెస్టారెంట్ ఏదైనా ఉందా అని చూసారు పబ్స్ కోసం. They are angels to Surendra Reddy. Reddy garu. They are angels to Reddy garu vibe set అయింది రెడ్డి గారు. రెడ్డి గారు vibe set అయింది రెడ్డి గారు. సురేంద్ర గారు. అవునండి. పర్లేదు బాగానే ఉందండి. సో ఇప్పుడు ఫ్రెష్ అవుతాం, మంచిగా డ్రెస్ అప్ అయ్యి అక్కడ ఫ్రెష్ అవుతాం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సో ఫ్రెష్ అయిపోయి మంచిగా కొంచెం డ్రెస్సింగ్ చేసి పబ్కి వెళ్ళిపోతాం. సో ఈ రోజు నైట్ పార్టీ అన్నమాట. యాక్చువల్గా పబ్కి వెళ్ళాలన్న మూడ్ లేదు, ఎందుకంటే గోవా వైబ్ ఎలాగో పబ్ అది ఇదే. ఇక్కడ వైబ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది పబ్స్ అది ఇది. ఎందుకంటే గోవా ఎలాగో అంత పబ్బే, ఇది వేరే డిఫరెంట్ కల్చర్ అనుకున్నాం. సో ఇక్కడ కూడా అది ఉంది, ఆ సేమ్ వైబ్ ఉంటుందా లేదా చూడాలని. సో ఫ్రెష్ అయిపోయి కలుస్తా. సో సింపుల్గా మార్నింగ్ వేసుకున్న డ్రెస్ బ్లాక్ జీన్స్ వేసేసా, వాచ్ పెట్టా, అద్దాలు పెట్టుకున్నాం. సింపుల్ వెళ్ళిపోతున్నాం, మరీ ఎక్కువ ఓవర్ డ్రెస్ ఏం వెళ్ళట్లేదు. ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. జయగాడు జాకెట్, టీ షర్ట్, షూస్. సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ పేరు బూమరాంగ్ పబ్ అండ్ కిచెన్ అన్నమాట. అండ్ మేము 2 tables బుక్ చేసాం 2 groups-కి. అండ్ దాని కాస్ట్ 1000 rupees per table. దాంట్లో కాంప్లిమెంటరీగా 1 కాక్టైల్, 1 హుక్కా, 1 స్టార్టర్ వస్తుంది.
ఎట్లుందిరా? బాగుందా? బాగుందా? No one's ever gonna hurt you, love. I'm gonna give you all of my love. 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 사랑해 커피 식기도 전에 원샷. సో యాక్చువల్గా ఈ పబ్ ఓనర్ కూడా తెలుగు అన్నమాట. మనం తెలుగు, మన ఇద్దరు తెలుగు. పబ్ ఓనర్ ఇద్దరు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అన్నమాట. వీళ్ళిద్దరిదే పబ్ ఇది మొత్తం. సో యా సే హాయ్. అన్న వాళ్ళ భరత్లో మన డాన్స్. సో యా, సో ఈ పబ్ పేరు బూమరాంగ్ పబ్. బయటకు వచ్చే వరకు ఫుల్ వర్షం పడింది. మామ ఎంజాయ్ చేసావా మామ? అండ్ అలాగే నా ఫోను సురేందర్ ఫోన్, 2 ఐఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఎందుకంటే మొత్తం రికార్డింగ్ చేశా కదా. నా స్విచ్ ఆఫ్ అయిపోగానే సురేందర్ దాంట్లో కూడా చేసా. ఇద్దరికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇతను దాంట్లో చేసా పృథ్విశ్వ. సో ఇతని ఫోన్లో ప్రజెంట్ రికార్డింగ్ చేస్తున్నా. క్వాలిటీ ఎలా ఉందో నాకు తెలీదు. సో ఈ పబ్ పేరు బూమరాంగ్ బార్ అండ్ కిచెన్ అన్నమాట. బార్ అండ్ కిచెన్ అండ్ పబ్. దోస్తులు లెక్క దొరికినందుకు గర్వపడు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. టీ షర్ట్ మొత్తం స్నానం చేసేంత పచ్చి అయిపోయింది. దరిద్రం అంతా చెప్పి మళ్ళీ మంచి. యాక్చువల్గా నేనైతే తాగలేదు. తాగపోయినా కానీ వీళ్ళతో ఉంటే ఏమన్నా ఎంజాయ్ చేశాను. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకుంటే రేపు చాలా అంటే చాలా ఎక్కువ ప్లాన్స్ ఉన్నాయి. సో వీడియోని ఇక్కడికే ఎంజాయ్ చేస్తున్నాను. రేపు మంచి ప్లేస్ తోటి కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.